హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రస్సు విద్య. మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే హాయ్ దిస్ మీ ప్రసన్న. ఇవాళ వీడియోలో ఈజీగా స్టెప్ బై స్టెప్ ఫెస్టివ్ మేకప్ లుక్ ఎలా చేసుకోవాలి అన్నది మీతో షేర్ చేస్తాను. మెయిన్గా ఫెస్టివల్స్ అప్పుడు రెడీ అవ్వడానికి అస్సలు టైం ఉండదు. హడావిడిగా ఉంటాము, చాలా వర్క్స్లో బిజీగా ఉంటాము. మెయిన్గా మ్యారీడ్ ఉమెన్కి అయితే ఇంకా ఎక్కువ వర్క్స్ ఉంటాయి. రెడీ అవ్వడం మీద పెద్దగా కాన్సన్ట్రేట్ చేయలేకపోతాము. ఏదో ఒకటిలే అని చెప్పి నార్మల్గా అలా రెడీ అయిపోతూ ఉంటాము. తర్వాత ఫీల్ అవుతూ ఉంటాం అనమాట, కొంచెం టైం తీసుకొని బ్యూటిఫుల్గా రెడీ అయి ఉంటే బాగుండేది కదా, మంచి పిక్స్ తీసుకుని ఉంటే బాగుండేది కదా అని చెప్పి. సో అలా కాకుండా ఇప్పుడు నేను చూపించే మేకప్ లుక్ని ఫాలో అయ్యారు అంటే చిటికలో రెడీ అయిపోవచ్చు చాలా బ్యూటిఫుల్గా. చాలా తక్కువ ప్రోడక్ట్స్తో ఫాస్ట్గా ఎలా రెడీ అయిపోవాలి అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. అంతకంటే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ డు సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. సో మేకప్ చేసుకునే ముందే నేను శారీ డ్రేపింగ్ చేసుకున్నాను అండ్ హెయిర్ స్టైల్ కూడా కంప్లీట్ చేసుకున్నాను. సో శారీ కట్టుకునే ముందే హెయిర్ స్టైల్ వేసుకుంటే బెటర్ అనమాట. సో శారీ కట్టుకున్న తర్వాత హెయిర్ స్టైల్ వేసుకున్నాము అంటే ఇక్కడ సైడ్ ప్లీట్స్ ఉంటాయి కదా, సో అదంతా డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఈ ప్లీట్స్ అన్నీ డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి నేను ఎప్పుడు ఇలా శారీ కట్టుకొని రెడీ అవ్వాలి అనుకున్నా ఫస్ట్ హెయిర్ స్టైల్ని కంప్లీట్ చేసుకొని తర్వాత శారీ కట్టుకున్న తర్వాతే మేకప్కి వెళ్తాను. సో ఫస్ట్ అయితే నేను నా మాయిశ్చరైజర్తో స్టార్ట్ చేసుకుంటున్నాను. సో నా దగ్గర 2 మాయిశ్చరైజర్స్ ఉన్నాయన్నమాట, డాటిన్కి నుండి ఒకటి అండ్ పాండ్స్ నుండి ఒకటి. ఇదేంటంటే చాలా ఫ్రెష్గా లైట్గా ఉంటుంది, బట్ ఇది యూజ్ చేస్తే కొంచెం నాకు కాంప్లెక్షన్ కూడా బాగున్నట్టు అనిపిస్తుంది అనమాట. అందుకే ఇంకా నేను పాండ్స్ని యూజ్ చేస్తాను ఫాస్ట్గా రెడీ అవ్వాలి అన్నప్పుడు. ఎక్కువ ప్రోడక్ట్స్ యూజ్ చేయం కాబట్టి ఈ పాండ్స్ని చూస్ చేసుకుంటున్నాను. సో కొంచెం బ్రైట్గా అనిపిస్తుంది కాబట్టి. సో మాయిశ్చరైజర్ని ఫేస్తో పాటు నెక్ కూడా అప్లై చేసుకుంటున్నాను. సో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే కొంచెం నా స్కిన్ బ్రైట్గా అయింది కదా, సో అందుకే నేను ఇలా ఫాస్ట్గా రెడీ అవ్వాలి అన్నప్పుడు పాండ్స్ మాయిశ్చరైజర్ని చూస్ చేసుకుంటాను. నెక్స్ట్ మాయిశ్చరైజర్ అయిపోయిన తర్వాత ఒక 2 మినిట్స్ అలా గ్యాప్ ఇచ్చి మొత్తం అంతా డ్రై అయిపోయిన తర్వాత నేను ఆక్వాలాజికా సన్ స్క్రీన్ యూజ్ చేస్తున్నాను. సో సన్ స్క్రీన్ అనేది మస్ట్ అనమాట, ఖచ్చితంగా యూజ్ చేయండి. మెయిన్గా ఫెస్టివల్స్ అప్పుడు టెంపుల్స్కి అలా వెళ్తూ ఉంటాం కాబట్టి సన్ స్క్రీన్ మిస్ చేసుకోవద్దండి అస్సలు. సో సన్ స్క్రీన్ క్వాంటిటీ కొంచెం ఎక్కువగానే అప్లై చేసుకోవాలి మనం. మెయిన్గా ఇలా 3 ఫింగర్స్తో అప్లై చేసుకోవాలి అని చెప్పి చెప్తూ ఉంటారు కదా, నేనైతే కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకొని ఇలా అప్లై చేసుకుంటూ ఉంటాను. మనం ఒక్కొక్కటి అప్లై చేసుకొని నెక్స్ట్ స్టెప్కి వెళ్ళే ముందు మినిమం ఒక 1 మినిట్ అయినా గ్యాప్ ఇవ్వాలి. సో దట్ కొంచెం డ్రై అయిపోయి మన స్కిన్లోకి బాగా అబ్జర్వ్ అవుతుంది. సో నేను ఇక్కడ ఫౌండేషన్ ఏమీ యూజ్ చేయట్లేదు, బికాస్ ఫాస్ట్గా రెడీ అయిపోవాలి కాబట్టి ఫౌండేషన్, సీరం, టోనర్ ఇవన్నీ అప్లై చేసుకుంటూ ఉంటే మనకి టైం టేకింగ్ ప్రాసెస్ కదా. అందుకే నేను స్టార్టింగ్లో ప్రైమర్ అప్లై చేసుకోకుండా డైరెక్ట్ మాయిశ్చరైజర్కి వెళ్ళిపోయాను. టోనర్ తర్వాత సీరం ఇలాంటివి ఏవి యూజ్ చేయలేదు. ఇప్పుడు కూడా ఫౌండేషన్ కాకుండా ఈ పాండ్స్ బీబీ క్రీమ్ని యూజ్ చేస్తున్నాను. సో ఇదైతే మనకి ఫాస్ట్గా అయిపోతుంది, ఫెస్టివల్స్ అప్పుడు మంచి లుక్ కూడా ఉంటుందన్నమాట. సో కవర్ అయిపోతాయి. మెయిన్గా డార్క్ స్పాట్స్ తర్వాత బ్లెమిషెస్ ఇలాంటివి ఏమైనా ఉంటే మనం దీన్ని కవర్ చేసుకోవడానికి యూజ్ చేయొచ్చు. సో అందుకే నేను ఇక్కడ అండర్ ఐస్ కింద, ఇక్కడ చిన్ దగ్గర నాకు ఎక్కడెక్కడైతే డార్క్ స్పాట్స్ కొంచెం బ్లాక్నెస్ అలాంటివి ఉంటాయో అక్కడంతా నేను బీబీ క్రీమ్ని అప్లై చేసుకుంటున్నాను. సో ఇది కూడా ఫౌండేషన్ లాగే హెల్ప్ అవుతుందన్నమాట మనకి. సో ఫౌండేషన్ని అప్లై చేసుకున్నాము అంటే బ్లెండ్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది కదా, అందుకే నేను ఇలా సింపుల్గా బీబీ క్రీమ్ని అప్లై చేసుకుంటాను ఫెస్టివల్స్ అప్పుడు.
అండ్ నాకు ఈ మధ్య కొంచెం డార్క్ నెక్ వస్తుందన్నమాట బికాజ్ ఆఫ్ పీసీఓడి. సో నెక్ కూడా నేను దీన్నే యూజ్ చేస్తూ ఉన్నాను అప్పుడప్పుడు. ఇంకా ఫౌండేషన్ అవన్నీ అప్లై చేస్తే ఖచ్చితంగా లేట్ అయిపోతుంది, సో దట్ మనం ఫాస్ట్గా రెడీ అవ్వలేము. సో బ్రషెస్, తర్వాత బ్యూటీ బ్లెండర్ ఇవేమి యూజ్ చేయకుండా డైరెక్ట్ నేను ఇలా హ్యాండ్తోని మొత్తం అప్లై చేసుకుంటున్నాను. సో బీబీ క్రీమ్ని అప్లై చేసుకున్నాం కదా, నెక్స్ట్ కాంపాక్ట్ పౌడర్ అయినా అప్లై చేసుకుంటాను. లేదు అంటే నేను రెగ్యులర్గా యూజ్ చేసే నార్మల్ టాల్కమ్ పౌడర్ ఉంటుంది కదా, దాన్నైనా అప్లై చేసుకుంటాను. సో ఇప్పుడు ఎందుకో నాకు నార్మల్ టాల్కమ్ పౌడర్ అప్లై చేసుకోవాలి అనిపిస్తుంది. సో మీరు కావాలంటే కాంపాక్ట్ పౌడర్ని యూజ్ చేయండి. నేనైతే ఇప్పుడు టాల్కమ్ పౌడర్ని యూజ్ చేస్తున్నాను. జస్ట్ ఆయిలీనెస్ అలా పోవడానికి మాత్రమే దీన్ని అప్లై చేసుకుంటున్నాను. సో కవరేజ్, కాంప్లెక్షన్ ఇవేవి కాదు. సో టాల్కమ్ పౌడర్ అప్లై చేసుకోవడం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా నేను కాజల్ని అప్లై చేసుకుంటున్నాను. సో కాజల్ పెట్టుకోవడం కంప్లీట్ అయిపోయింది కదా, నెక్స్ట్ ఇంకా ఐలైనర్. నేను లిక్విడ్ ఐలైనర్ కంటే కూడా ఇలా పెన్సిల్ ఐలైనర్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాను. బికాజ్ నాకు లిక్విడ్ ఐలైనర్ పెట్టుకుంటే కొంచెం షివరింగ్ వస్తుందన్నమాట, ఎక్కడ మొత్తం స్ప్రెడ్ అయిపోతుందో అని చెప్పి భయపడుతూ ఉంటాను. మెయిన్గా ఫాస్ట్గా రెడీ అవ్వాలి అన్నప్పుడు లిక్విడ్ ఐలైనర్ని అస్సలు చూస్ చేసుకోను నేను. అందుకే ఇంకా మ్యాక్సిమం పెన్సిల్ ఐలైనర్ని అప్లై చేసుకుంటూ ఉంటాను. అండ్ మ్యాక్సిమం నేను అవాయిడ్ చేస్తానన్నమాట ఐలైనర్ని పెట్టుకోవడానికి. ఎక్కువ కాజల్ని తిక్కగా కింద అప్లై చేసుకుంటూ ఉంటాను. ఇంకా శారీస్ కట్టుకున్నప్పుడు ఐలైనర్ పెట్టుకుంటే బాగుంటుంది కదా అన్నట్టు అప్లై చేసుకుంటూ ఉంటాను. సో చూస్తున్నారు కదా, ఇలా పెన్సిల్ ఐలైనర్ తీసుకుంటే ఈజీగా అప్లై చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చి మస్కరా. ఐలైనర్ మిస్ అయినా కూడా మస్కరా అయితే అస్సలు మిస్ అవ్వను నేను. నాకు మస్కరా అంటే చాలా ఇష్టం. సో ఇప్పుడు మస్కరాని అప్లై చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇప్పుడు లిప్ బామ్ ఫాలోడ్ బై లిప్స్టిక్. సో లిప్స్టిక్ని అప్లై చేసుకునే ముందు ఖచ్చితంగా లిప్ బామ్ని అప్లై చేసుకోవాలి కదా. సో ఫస్ట్ అయితే లిప్ బామ్ని అప్లై చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇప్పుడు మాస్ మ్యాట్ లిప్స్టిక్ని అప్లై చేసుకుంటున్నాను. సో ఇది నాకు ఫేవరెట్ అనమాట, చాలా బాగా నచ్చుతుంది. అందుకే నాకు ఎక్కువగా డార్క్ కలర్లో అప్లై చేసుకోవడం లిప్స్టిక్ అస్సలు ఇష్టం ఉండదు. ఓన్లీ న్యూడ్ షేడ్స్ని చాలా లైట్ కవరేజ్ ఉండేటివి యూజ్ చేస్తూ ఉంటాను. సో ఇది లైట్ పిగ్మెంటెడ్గా ఉంటుంది కాబట్టి నేను ఈ షేడ్ని తీసుకుంటున్నాను. సో నెక్స్ట్ కావాలి అనుకుంటే మీరు ఐ షాడో ప్యాలెట్తో ఐ షేడ్స్ ఇలా అప్లై చేసుకోవచ్చు అండ్ బ్లష్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో నేనైతే సింపుల్గా ఉండాలి కాబట్టి ఇవేం యూజ్ చేయట్లేదు. నెక్స్ట్ ఇంకా డైరెక్ట్ బొట్టు పెట్టేసుకుంటాను. అండ్ మీరు ఇంకొకటి అబ్జర్వ్ చేసినట్టయితే నేను ఐబ్రో పెన్సిల్ అలాంటివి ఏం యూజ్ చేయలేదు. బికాజ్ నాది బాగానే అనిపిస్తుంది నాకు, అందుకే నేను అవేం యూజ్ చేయను. సో మేకప్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు యాక్సెసరీస్ అన్నీ వేసుకుందాం. సో సింపుల్గా ఈ బ్యాంగిల్స్ వేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చి దిస్ బ్యూటిఫుల్ లాంగ్ హారం. సో ఫెస్టివ్స్ అప్పుడు కొంచెం గ్రాండ్గా ఉంటుంది అండ్ ఎలిగెంట్గా ఉంటుంది అని చెప్పి ఇది చూస్ చేసుకున్నాను.
సో ఈ లాంగ్ హారం వేసుకోగానే మంచి ఫెస్టివ్ లుక్ అయితే వచ్చేసింది కదా. ఇంకా నెక్స్ట్ వచ్చి దిస్ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్. సో లాంగ్ హారంకి కింద గ్రీన్ కలర్ పర్ల్స్ లాగా ఉన్నాయి కదా, సో వాటికి మ్యాచ్ అవుతుంది అన్నట్టు ఈ ఇయర్ రింగ్స్ని సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చి నా దగ్గర 2 పాపిడి బిళ్ళలు ఉన్నాయి. సో ఈ రెండిట్లో నాకు ఈ లక్ష్మీ పెండెంట్ ఉన్నది అయితే బాగా మ్యాచ్ అవుతుంది అన్నట్టు అనిపిస్తుంది. బికాస్ దీనికి కింద ఇలా గ్రీన్ కలర్ పర్ల్ ఉంది కదా, సో దీన్ని పేరప్ చేస్తున్నాను. సో ఇవన్నీ పెట్టుకొని ఇంత బ్యూటిఫుల్గా రెడీ అయినా కూడా ఏదో మిస్ అయినట్టు అనిపిస్తుంది కదా, అదేనండి కుంకుమ. సో కొంచెం కుంకుమ పెట్టుకుంటే మన లుక్ అనేది కంప్లీట్ అయిపోతుంది అండ్ బ్యూటిఫుల్గా ఉంటాం కూడా. సో ఫెస్టివ్ లుక్స్కి అయితే కుంకుమ మ్యాండేటరీ. సో దిస్ ఇస్ మై ఫైనల్ లుక్. చాలా తక్కువ ప్రోడక్ట్స్ యూజ్ చేసి ఫాస్ట్గా సింపుల్గా రెడీ అయిపోవచ్చు. నేను మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ రెడీ అయ్యాను కాబట్టి ఈ టైం తీసుకుంది, లేదంటే వితిన్ 10 minutes లోపే మనం మన లుక్ని కంప్లీట్ చేసుకోవచ్చు. అండ్ ఈ శారీలో బ్లౌజ్ ఇది కాదు, ఈ బ్లౌజ్ నేను మీషోలో పర్చేస్ చేశాను. ఒకవేళ లింక్ కావాలి అనుకుంటే కామెంట్ చేయండి, నేను షేర్ చేస్తాను. అండ్ దట్స్ ఇట్. చాలా సింపుల్గా ఈజీగా రెడీ అయిపోవచ్చు ఫెస్టివల్స్ అప్పుడు ఇలా బ్యూటిఫుల్గా. సో ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అండ్ హెల్ప్ఫుల్ అనుకుంటున్నాను. సో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి, సో దట్ మీరు వెంటనే చూసేయచ్చు. So don't forget to comment on my look and thank you for watching the whole video. Take care until my next video. Bye bye.